వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఓ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంపై డొనేషన్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు అందింది. కేవీపల్లి మండలం గ్యారంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీసీల కోసం వచ్చే విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థి నాగార్జున, అతని తల్లి ఆదిలక్ష్మి ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఏబీవీపీ నాయకులతో కలిసి అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం అందించారు. టీసీ ఇచ్చేందుకు 1000 రూపాయలు తీసుకున్నారని, ఈ విషయంపై ప్రశ్నించడంతో విద్యార్థిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లపై కూడా చర్యలు తీసుకోవాలని, సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి ఆర్జేడీ ఎస్సీ/ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నమస్కారం. నా పేరు ఎస్ నాగార్జున. కేవీపల్లి మండలం ఎస్టీ/ఎస్సీ హాస్టల్లో ఉంటూ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుకుంటూ టీసీ 10th క్లాస్ పాస్ టీసీ కోసం వెళ్తే మేడం అంతా డొనేషన్ కట్టాల్సిందే 1000-2000 కడుతున్నారు అందరూ. అంటే మా పేరెంట్స్ ఫోన్ చేయను, మా పేరెంట్స్ లేదు, మా పేరెంట్స్ దగ్గర కూలి పనికి వెళ్ళారు, మా పేరెంట్స్ డబ్బులు లేదని నెలకు మా పెద్దకి ఫోన్ చేసి మా పెద్ద పిల్లల నుంచి వచ్చి 1000 రూపాయలు కట్టేంత వరకు కొని తీసేయలేదు. మా ప్రిన్సిపల్ మేడం పేరు సరస్వతి అమౌంట్ కట్టించుకొని బెదిరిస్తాను, ఆమె మీద కష్టపెట్టుకొని స్టూడెంట్ క్యారెక్టర్ బాగాలేదు అన్నీ కష్టపెట్టుకొని వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నంత వీడియోలు అందరి దగ్గర మానం తీసినట్టు మాట్లాడుతున్నారు. పీలేరు నియోజకవర్గంలో కేవీపల్లి గ్యారంపల్లి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో నాగార్జున అనే విద్యార్థిపై టీసీ ఇచ్చే సందర్భంలో స్కూల్ వెల్ఫేర్ కోసం వాళ్ళ హెడ్ మిస్ట్రెస్ అనే ఆమె వెల్ఫేర్ ఫండ్ని ఇవ్వమని కోరడం జరిగింది. అది ఆ విద్యార్థి పరిస్థితిని బట్టి వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అది మొత్తం వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బేస్ చేసుకొని ఉంటుంది. కానీ అలా కాదు, మాకు ఈ ఫండ్ అనేది మీరు ఇస్తేనే మేము టీసీ ఇస్తామని చెప్పి ఆమె బెదిరించడంతో వాళ్ళ భయంతో ఎంఈఓ దగ్గర ఫిర్యాదు చేశారు. ఆ ఎంఈఓ హెడ్ మిస్ట్రెస్కి కాల్ చేసి చెప్పడం జరిగిన తర్వాత కూడా ఆమె మళ్ళీ విద్యార్థి యొక్క తల్లికి కాల్ చేసి మీరు నా మీద ఎలా కంప్లైంట్ ఇస్తారు అని చెప్పి వాళ్ళని బెదిరించి మళ్ళీ వాళ్ళ దగ్గర అక్రమంగా 1000 రూపాయలు డబ్బులు తీసుకొని మళ్ళీ ఆ స్కూల్ యొక్క కమిటీ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ అనే వాళ్ళిద్దరూ కలిసి ఆ స్కూల్ ప్రెమిసెస్లోనే ఆ విద్యార్థిపై ఒక ఫేక్ వీడియో ఒకటి క్రియేట్ చేసి ఆ అబ్బాయి కాండక్ట్ బాగాలేదు, ఆ అబ్బాయి క్యారెక్టర్ బాగాలేదు, చాలా తప్పుడు పనులు చేస్తున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని ఆ అబ్బాయి సంఘటన పైన తీవ్రంగా గాయపడి ఏదన్నా మెంటలీ ఆ అబ్బాయి డిస్టర్బ్ అయ్యి సూసైడ్ చేసుకుంటే ఎవరిది బాధ్యత అని మేము ప్రశ్నించడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన తగిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. లేని ఎడల మేము ఎంతకైనా తెగిస్తామని చెప్పేసి ఏబీవీపీ నుంచి మేము చెప్పడం జరుగుతుంది. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చినామంటే పీలేరులో కేవీపల్లి మండలంకి సంబంధించిన ఒక జెడ్పీహెచ్ఎస్ గ్యారంపల్లి హై స్కూల్లో ఒక సంఘటన. అక్కడ విద్యార్థి దగ్గర ఫండ్ అనే పేరుతో టీసీకి పోయిన విద్యార్థి దగ్గర ఫండ్ అనే పేరుతో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. అక్కడ స్థానిక ఎంఈఓ గారు చెప్పిన తర్వాత కూడా అక్కడ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఫండ్ కలెక్షన్ చేయడం జరిగింది. అక్కడ ఆ ఫండ్ కలెక్షన్ చేయిన తర్వాత ఆ హెచ్ఎంను కాపాడేదానికి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, పబ్లిక్లో ఒక వీడియో రిలీజ్ చేసినారు. ఒక స్టూడెంట్ భవిష్యత్తు గురించి ఆ వీడియో ఎలా మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారనేసి మేము ఏబీవీపీ తరఫున ఖండిస్తున్నాం.